నమస్కారం నమిత న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన. ఏపీలో వరద నష్టాన్ని పరిశీలించనున్న కేంద్ర బృందం. రాష్ట్రానికి కేంద్ర బృందం సభ్యులు. వరద ముంపునకు గురైన లక్షలాది మంది ప్రజలు. జగన్ మొసలి కన్నీరు కార్చడానికి వచ్చాడన్న దేవినేని ఉమా. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయడం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 3 రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు. ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 3 రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఈ క్రమంలో వరద ప్రాంతాల్లో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు. వరద ప్రభావిత జిల్లాలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. Actually, after joining this, Budaveri joined. This is very far. మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుడమేరు పాపం గత ప్రభుత్వానిదే అంటూ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బుడమేరు గేట్లు ఎత్తేశారా అని జగన్ అంటున్నారని, సీఎంగా ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసిన జగన్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని జగన్కు ఆందోళనగా ఉందన్నారు. విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి, ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తూ ఉన్న ముఖ్యమంత్రి మీద విషం జిమ్మటానికి కుట్రలో కుతంత్రాలతో, నీ నీచపు బుద్ధితో 5 సంవత్సరాలు వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి 37,555 క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి 464 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర 150 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో, వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి
సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను మాజీ మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నెల వేతనాన్ని వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట నుంచి ఉడతా భక్తిగా సాయం చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన ధర్మల సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం, మహబూబాబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి వృత్తాభక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం. మళ్ళీ రేపు, ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లా కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఒక 200 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని, ఒక 2000 కిరాణా సామాన్ కిట్స్, ఒక 500 బ్లాంకెట్స్, ఒక 2000 బ్రెడ్ ప్యాకెట్స్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈరోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది. ఇది ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నారు. మానవ సేవయే మాధవ సేవ. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఖమ్మం, మహబూబాబాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇలా ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బల్లకట్టుపై వెళ్లి ముంపు బాధితులను పరామర్శించారు. గన్లు పూడిక పనులపై అధికారులతో ఆయన చర్చించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఉన్న ఆయనను అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో తుళ్లూరు పోలీసులు బుధవారం సురేష్ ను అరెస్టు చేసేందుకు ఉద్దండరామునిని పాలెంలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంతసేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్ద ఈ ఏడాది సృష్టి గణపతి విగ్రహం ప్రతిష్ఠించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి చల్లా శంకర్రావు చెప్పారు. గురువారం రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సృష్టి గణపతి విగ్రహాన్ని 7వ తేదీ ఉదయం 9:54 ప్రతిష్ఠించి ఉత్సవాలు చేస్తామన్నారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగన్ ఇద్దరు కూడా ఆనందములు. గణాధిపత్యం గురించి ఇద్దరు కూడా వాళ్ళు ఇద్దరికి కావాలని అడగటం జరుగుతుంది. అప్పుడు ఒక పోటీ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరైతే సకల తీర్థాలు సకల నదుల్లో స్నానం ఆచరించి వారు తొందరగా ముందు ఎవరైతే వస్తారో వారికి గణాధిపత్యం అవ్వడం జరుగుతుంది అన్నప్పుడు కుమారస్వామి వెంటనే తన యొక్క వాహనమైనటువంటి నెమల్ని పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరటం జరుగుతుంది. ఆయన చాలా స్పీడ్గా నేను వెళ్తున్నారు కదా, నా అన్న గజముఖ వదనంతో ఆ బరువుతోటి ఎక్కడికి వస్తాడు, నేనే ముందున్నాను అనుకుంటాడు. ఏ తీర్థంలోకి వెళ్ళినా ఏ నది దగ్గరికి వెళ్ళినా తొలుత గణపతే కనిపిస్తూ ఉంటాడు ఆయన. ఈయన ఈ పోటీలో ఇతనే నెగ్గాడు, ఖచ్చితంగా ఇతనే గణాధిపత్యానికి అర్హుడు అని చెప్పి కుమారస్వామి ఒప్పుకోవటం జరుగుతుంది. అదే రకంగా తన గురువు అంటే ప్రణవ మంత్రాన్ని పరమేశ్వరుడికే పోషించడం. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయడం లేదని, అసలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజరాజేశ్వరిపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరిపేటలో మోకాలి లోతు నీళ్లలో స్వయంగా నడిచిన వైఎస్ జగన్ వరద బాధితులను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కష్టాలు, వారికి అందిన సాయాన్ని ఆరా తీశారు. చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చెప్పా పెట్టకుండా బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకెత్తాడు. గేట్లు ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది. శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి. నేను అడుగుతా ఉన్నా, ఎందుకో ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని. ఆ రెగ్యులేటర్ గేట్స్, బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇంతకు ముందే దాన్ని ఎత్తి 3 రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉంటే ముందుగానే వెళ్ళిపోయిండేటే కదా. నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉంటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీళ్లు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేసాడా, చర్యలు చేశాడా అని అంటే ఎక్కడా లేదు. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు.
తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు. కలెక్టర్ కార్యాలయంలో నేను ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది అని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో డీఈఓ రమేష్ అధ్యక్షతన జరిగిన గురు పూజోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ కరెక్షన్లు ఏం చేశారు, ఇంకా కరెక్షన్స్ పేపర్లో దిద్దుతారు కదా, నైట్ కూర్చొని చేసేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ మై, నాకు తెలిసి 10th క్లాస్ వరకు నేను ఇంట్లో చదువుకున్నంత వరకు ఇట్స్ లైక్ 24/7 స్కూల్ నాకు యాక్చువల్లీ. అండ్ మై మదర్ వాజ్ మై ఫస్ట్ టీచర్, మై ఫాదర్ ఇస్ మై లాస్ట్ గుడ్ టీచర్ ఐ హావ్ సీన్ యాక్చువల్లీ. సో పర్సనల్ ఐ మీన్ ఇట్ ఆల్సో, మై ఫాదర్ ఇస్ ద లాస్ట్ గుడ్ టీచర్ ఐ హావ్ సీన్. నేను ఇంటర్మీడియట్ తర్వాత సమ్ ఇంజనీరింగ్లో జనరల్లీ అంత అఫిలియేషన్ ఐ డోంట్ సీ టీచర్స్ స్కూల్లో ఉన్నంత అఫిలియేషన్ ఇంజనీరింగ్లో కానీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఉండదు అనిపిస్తుంది నాకు. సో ఆన్ దిస్ అకేషన్ ఐఎమ్ షూర్ దే విల్ బి వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ టాకింగ్ టు యూ. సో ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఇలాంటి మీటింగ్లో నేను మీతో మాట్లాడడం ఐఎమ్ షూర్ మై పేరెంట్స్ వుడ్ బి వెరీ హ్యాపీ. సో ఐ really thank DO and all the members here for inviting me here. Having said that, నేను ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడాను, అంటే నేను చిన్నప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడే కాన్వర్జేషన్స్ చిన్నప్పుడు ఎప్పుడే కానీ నేను ఐ హావ్ నెవర్ సీన్ వాళ్ళు డ్రగ్స్ గురించో లేకపోతే ఏదో తాగేసి వచ్చారనో పిల్లలు ఇలాంటి ఎప్పుడు నేను వినలేదు. యాక్చువల్లీ 10th క్లాస్ వరకు నేను ఎప్పుడు అలాంటి కాన్వర్జేషన్ ఇంట్లో వినలేదు. మా ఇంట్లో కానీ మా తాతయ్య వీళ్ళందరూ టీచర్స్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు ఏదో ఈ ఏరియా నుంచి పిల్లలు సరిగా చదవట్లేదనో లేకపోతే వీళ్ళు ఇంటికి పంపించలేదు పనికి పంపిస్తున్నా ఇలాంటివి మాట్లాడేవాళ్ళు తప్పితే ఫర్ ద ఫస్ట్ టైం నేను లాస్ట్ ఐ థింక్ సమ్మర్ టైంలో దే టాక్ అబౌట్ డ్రగ్స్లో అంటే నాకు తెలియని మెటీరియల్ కూడా మాట్లాడతారు అనమాట. అంటే ఇది ఇలా ఉంటుంది, వైట్ పౌడర్ ఇలా ఉంటుంది, ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. ద రీజన్ ఈజ్ దే ఆర్ ఫైండింగ్ ద టీచర్స్ పిల్లల దగ్గర. సో ఈ సందర్భంగా అంటే ఐఎమ్ షూర్ అందరూ మిగతా మాట్లాడాలని నేను దానికి మళ్ళీ చెప్పదలుచుకోవాలి. బట్ వన్ థింగ్ మన చేతిలో నా ఒపీనియన్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ చేతుల్లో మనం చేయగలిగే అత్యంత రాజమహేంద్రవరంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ నేత సోము వీర్రాజు, బొమ్మల దత్తు, శ్రీదేవి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి 200 సభ్యత్వాలు నమోదు చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వేదిక ముందు ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2 రోజులుగా మనం ఈ సమావేశం నిర్వహించుకోవాలి. ప్రకృతి వైపరీత్యం కారణంగా మనం వాయిదా వేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఎప్పటికే 2వ తేదీన ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి చేతుల మీదుగా సభ్యత్వం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది సభ్యులు కలిగిన పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది అనేది మన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కలపడం ద్వారా కానీ ఎక్కువ మందిని సభ్యత్వం చేర్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఉదాహరణకి మా గణపతి నియోజకవర్గంలోనే గతంలో ఉండే పరిస్థితికి ఇవాళ పరిస్థితి భిన్నమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మొన్న కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు అదేవిధంగా వీర్రాజు గారు మా నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఆ రోజు ఒక వైస్ ఎంపీపీతో పాటు 3 సర్పంచులు, 4 ఎంపీటీసీ సభ్యులు, అదేవిధంగా వార్డు సభ్యులు అనేక మంది చేరడం జరిగింది. ఈరోజు కూడా ఒక గ్రామం నుంచి దాదాపుగా 150 మంది వరకు ఇవాళ పార్టీలో చేరడానికి వారు ఉత్సాహం చూపించారు. ఈరోజు మధ్యాహ్నం ఏదైతే మేము నియోజకవర్గం సమావేశం సభ్యత్వాల గురించి పెట్టడం జరిగిందో ఆ సమావేశంలో వారందరినీ చేర్చుకొని సభ్యత్వాలు ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
జిల్లా పార్టీ అధ్యక్షుల యొక్క అనుమతితో. అదేవిధంగా అనేక గ్రామాల్లో భారతీయ ఆంధ్రప్రదేశ్ సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఇవాళ మీడియా ముందుకు వచ్చింది. తిరుపతిలోని ఓ హోటల్లో ఎమ్మెల్యే తనపై జరిపిన లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోను బయటపెట్టింది. దీనిపై ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసింది. సీఎంకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేసింది. రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబుగారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. బుడమేరు గండ్లపూడిక పనుల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం శ్రమిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం, చలి గాలులు వీస్తున్నప్పటికీ చిత్తశుద్ధితో బుడమేరు గండ్లపూడిక పనుల్లో మంత్రి నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు వానలో తడుస్తూనే పనులను పర్యవేక్షించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం గురుపూజ దినోత్సవం వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గడ్డ పద్మశ్రీ పాల్గొని మాట్లాడారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఉపాధ్యాయులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి,
జిల్లా ఎస్పీ ప్రశాంత శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్తు తస్మై గురవే నమః అని అంటారు. విద్య అనేది ఒక గొప్ప వరం. విద్య లేకపోతే మనం దేనికి కూడా పనికిరాము. మనకి ఏది నేర్పించాలన్నా కూడా విద్యతో సాధ్యం అవుతుంది. అంత విద్యని మీరు అందిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 1962లో ఈ ఉపాధ్యాయుల దినోత్సవం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. ఈ రోజు ఇక్కడ మీ అందరం కూడా ఇలా కూర్చున్నామంటే అది ఒక టీచర్ వల్లనే అవుతుంది. ఈరోజు ప్రజలకి రక్షణ కల్పించాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అదేవిధంగా ఒక బ్రిడ్జ్లు నిర్మించాలంటే ఒక ఇంజనీర్ తయారవ్వాలి. మన ఆరోగ్యం అంతా కాపాడుకోవాలంటే, ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఒక డాక్టర్ కావాలి. మన అందరికీ న్యాయం కావాలంటే ఒక లాయర్ అవ్వాలి. సైంటిస్ట్ కావాలన్నా, ఒక మన దేశాన్ని కాపాడే ఒక ఆర్మీ కావాలన్నా, ఒక సైనికుడు అవ్వాలన్నా కూడా ఇలా ఏ దేశాన్ని కాపాడడానికి ఏది అవ్వాలన్నా ముఖ్యంగా ఉండాల్సింది ఒక ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా శిరస్సు వచ్చి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు తల్లిదండ్రుల తర్వాత ఒక గురువు చెప్తాం మేము పిల్లల్ని. వాళ్ళని తీర్చిదిద్దడంలో మీరు ముందుగా ఉంటారు. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చేసి పిల్లలందరూ కూడా పక్కదారులు పడుతూ ఉన్నారు. కానీ అలా పడకుండా ఉండాలంటే మీ టీచర్ వల్ల కొన్ని మేము చెప్తాము, కొన్ని స్కూల్లో కూడా మీరు వాళ్ళకి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆడపిల్లలకి మీరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.